ఏ సమాజంలోనైనా ఏ దేశంలో అయినా ఫోర్త్ ఎస్టేట్ బతికుంటేనే ప్రజాస్వామ్యము పౌర హక్కులు ప్రాథమిక హక్కులు పరిరక్షించబడతాయి. పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది కనుక అడుగంటితే అది సమాజంలోని అట్టడుగు ప్రజానికం ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క హక్కులకి జీవనానికి భంగం కలుగుతుంది. ఇవాళ పరిస్థితి సంఘ వ్యతిరేక శక్తులు అరాచక శక్తులు పాలకుల యొక్క మద్దతుతోటి పాలకుల యొక్క అండదండలతోటి మేమేం చేసినా మాకు రక్షణ ఉంది, చలామణి అవుతాము, ఎటువంటి శిక్షలు మాకు పడవనేటువంటి భరోసా ఉండమంటే ఇవాళ వీళ్ళు రెచ్చిపోతున్నారు, వీధుల్లోకి వస్తున్నారు. పత్రికా విలేకరుల మీద కూడా దాడులు చేసేటువంటి వాతావరణాన్ని మనం గమనిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ఇంతటితోటే దీన్ని వదిలేస్తే మేమేం చేసినా మాకు రక్షణ ఉంటుంది, పర్వాలేదనేటువంటి ధోరణి సమాజంలో తెచ్చిపిరుతుంది. అందుకని చెప్పేసి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే దోషుల్ని అరెస్ట్ చేసి ఉండాలా, జల్లెడబట్టి ఎక్కడున్నా సరే ఈ హత్యకి ప్రోద్బలం ఎవరుండారు, కారకులు ఎవరు, వారి వెనకమని ఎవరుండారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి తగిన శిక్షలు వేయాలా. ఈ రాష్ట్రంలో పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అనేటువంటి వాతావరణాన్ని ప్రకటనల ద్వారా కాకుండా ఆచరణలో చూంచితే అప్పుడు నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చనిపోయినా మిగతా వాళ్ళు కూడా ధైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళ విధులు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అట్లాగే ప్రజాస్వామిక శక్తులు కూడా ఈ రాష్ట్రంలోని అన్ని రకాల సంఘాలు ఈ హత్యని ఖండించాలా, పత్రికా రంగం అండదండలుగా ఉండాలని చెప్పేసి సిపిఎం కోరుకుంటుంది.